మెదక్ జిల్లా రంగంపేటలో ముఖ్యమంత్రి రోసయ్య బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల చిహ్నం రాట్నం ఉండేది. కాలం మారింది. రాట్నాలు తలిగి ఇవాళ హస్తం మన ఎన్నికలకి చిహ్నంగా పెట్టుకున్నాం. ఏమైనప్పటికీ కూడా చేనేత రంగంలో పనిచేసే శ్రామికుల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగినటువంటి ప్రభుత్వం ఇదనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. వారికి ప్రత్యేకంగా ఇందాకే సోదరమణి చెప్పింది, దాదాపుగా 320 కోట్లు చాలా కాలంగా బాకీలు పడుతూ వచ్చారు. బాకీలు చెల్లించలేకుండా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం దాన్ని గమనించి ఆర్థిక భారమైనప్పటికీ కూడా 320 కోట్లు వారి బకాయిలన్నింటినీ కూడా రద్దు చేశామనే మాట నేను మనవి చేస్తూ ఉన్నా. మీకు తెలియదు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మరికొందరు ముఖ్యమంత్రులు కూడా కేంద్ర నాయకత్వం పైన ఒత్తిడి తెస్తే శ్రీమతి సోనియా గాంధీ సలహా మేరకు భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 168 మంది వరకు కూడా రైతాంగం ఉన్నారు. రైతుల పరిస్థితి ఎంతకాలం చూసినా గొర్రెతోక బెత్తడి ఉన్నట్టుగానే ఉంటూ ఉంది, గరికిపోతలాగా ఉంటూ ఉన్నది. కష్టపడినా కూడా వారు సేదం తీర్చినా ఎంత శ్రమపడినా తాను తన కుటుంబం సంపద పెరగటంలా వారు రుణగ్రస్తులు అవుతూ ఉన్నారు. వడ్డీలు చెల్లించలేనటువంటి దైన్య స్థితిలో ఉన్నారు అని కేంద్ర ప్రభుత్వం 72,000 కోట్ల రూపాయలు రుణాన్ని కానీ వడ్డీ కానీ మాఫీ చేసి ఈ దేశంలో రైతుల హృదయాల్లో ఒక చిరుదీపాన్ని వెలిగించింది సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అనే మాట మనవి చేస్తూ ఉన్నా. దానికి అనుగుణంగా మన రాష్ట్రంలో 11,451 కోటి మన రైతుల మీద భారం తగ్గిందనే మాట కూడా ఈ సందర్భంలోనే మనవి చేస్తూ ఉన్నా. ఇలాగా అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టాం. ఇవన్నీ ఒక ఎత్తు. మరొక వైపున రాష్ట్రంలో కృష్ణా, గోదావరి, తుంగభద్ర, పెన్నా ఇలాంటి జీవనదులు ఉన్నాయి, వంశధార. ఈ నదుల్లో నీరు ప్రవహిస్తూ ఉంటే వాటిని సక్రమంగా వాడుకోలేకపోయాం. తెల్లదొరలు పరిపాలన చేసిన రోజుల్లో లేదు ఈ ప్రాంతంలో నైజాం ప్రభుత్వ కాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల మీద అంత శ్రద్ధ ఉండేది కాదు. జాతీయ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా శ్రద్ధ చూపించిన ఇంకా చేయవలసింది చాలా ఉన్నదనే సత్యాన్ని గుర్తించి సాహసవంతుడు, ధైర్యం కలిగిన వాడు, ముందు చూపు కలిగిన వాడు కనుక రాజశేఖర రెడ్డి జలయజ్ఞం అనే పేరుతో ఈ రాష్ట్రంలో 86 ప్రాజెక్టులని వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి వారిని టేకప్ చేయడం జరిగిందనే మాట మనవి చేస్తూ ఉన్నా. చాలామంది ఇవి అవుతాయా లేదు, అవుతూ ఉంటే ఏవో విమర్శలు చేసేవారు. ఆయన దానికి కాని దానికి అన్నిటికంటే తేలికేమిటి చెప్పమన్నాడు ఒక ఆయన. ఎదుటివాడిని విమర్శించడం తేలికండి, ఇంకంతకంటే పెద్ద కష్టమేం లేదన్నాడు. అలాగా కొంతమంది పని కట్టుకొని ఈ రాష్ట్రం సంపన్నం కావటానికి, ఈ రాష్ట్రంలో జల పారుదలని